చంద్రబాబు ఆర్థిక ప్రయోజనాల విషయంలో తన కంపెనీలకు సంబంధించి ఎలా వ్యవహరిస్తారు, అదే తన రాజకీయ అవసరాల కోసం శ్రీవారి లడ్డూల పవిత్రతపై ఎలా విషం చిమ్ముతారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మీరు నేను చెప్పాల్సిన పని లేదు. ఆ శ్రీ వెంకటేశ్వరుడు చెప్పకనే చెప్పేశారు. హెరిటేజ్ కంపెనీ అమ్మే టోటల్ కార్డులో నాణ్యమైన పెరుగు లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. ఇంతకాలం ప్రజలను మోసం చేసి బాబు కుటుంబం పెరుగు అమ్మేస్తూ వచ్చింది. శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చింది. అయినా ప్రజలను మోసం చేస్తూ చంద్రబాబు విష ప్రచారం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. హెరిటేజ్ సంస్థ నాసిరకం పెరుగు అమ్ముతోందని, అందులో కనీసం మిల్క్ ఫ్యాట్ కూడా లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక పరీక్షలు చేసి నిర్ధారించింది. మరి మిల్క్ ఫ్యాట్ లేకుండా ఏం కలిపి పెరుగు తయారు చేశారు అని మాత్రం నన్ను అడగండి. ఈ నాణ్యత లేని పెరుగు అమ్ముతున్నందుకు FSSAI ₹1,00,000 జరిమానా కూడా విధించింది. ఇదే విషయాన్ని హెరిటేజ్ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్కు తెలియజేసింది. సెబీ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్టాక్ మార్కెట్కు తెలియజేయాలి. అదే సమయంలో ₹1,00,000 జరిమానా చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా హెరిటేజ్ సంస్థ తెలియజేసింది. ఇదే విషయాన్ని సాక్షి టీవీ ప్రసారం చేయగానే హెరిటేజ్ కూసాలు కదిలాయి. అబెబ్బే, ఆ కథనాలు ఎవరు నమ్మకండి, మేం చెల్లిచ్చేస్తామన్నాం, ఈలోపు ట్రైబ్యునల్లో కొట్లాడుతున్నామంటూ గిలగిలా గింజుకుంది. తమ సంస్థ బ్రాండ్ వాల్యూ కోల్పోతే వ్యాపారం దెబ్బతింటుందని బాబు కుటుంబం అల్లాడిపోతోంది. కారణం ఏంటంటే తమ ప్రోడక్ట్ ఎవ్వరూ కొనరేమోనని భయం. అయ్యా చంద్రబాబు గారు, ఆఫ్టర్ ఆల్ పెరుగు విషయంలోనే గిలగిలా గింజుకుంటున్నారే. పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని ప్రచారం చేశారు. లేదని సిబిఐ తేల్చినా దుష్ప్రచారం ఆపడం లేదు. ఆఫ్టర్ ఆల్ మీ పెరుగుకు ఉన్న వాల్యూ మా వెంకటేశ్వర స్వామి లడ్డూ పవిత్రతకు లేదా సార్? మీ పెరుగుపై 1,00,000 ఫైన్ వేయగానే భయపడుతున్నారే. మరి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధం చెబితే మా మనోభావాలు దెబ్బతినవా? శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతినదా? లడ్డూ పవిత్రత దెబ్బతినదా? కోట్లాది మంది శ్రీవారి భక్తుల విశ్వాసాలు దెబ్బతినవా? మీకు హెరిటేజ్ పేరు ప్రతిష్టలే ముఖ్యమా? మా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టలు పవిత్రత ముఖ్యం కావా? మైసూరు బజ్జీలో మైసూరు లేదు, హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటితో పాటు పలు ప్రశ్నలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చినా బాబు పదే పదే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 2, తిరుమల లడ్డూలకు వాడే నెయ్యిలో కెమికల్స్, యాసిడ్స్, హార్పిక్ కలిశాయని నిజంగానే సిబిఐ తేల్చిందా? క్వశ్చన్ నెంబర్ 3, 2024 జూలై 25న కల్తీ జరిగిందని అధికారులు గుర్తించిన ఆ నెయ్యి ట్యాంకర్లు లోపలికి ఎలా వచ్చాయి? క్వశ్చన్ నెంబర్ 4, బాబు సీఎం అయ్యాకే కల్తీ నెయ్యి ట్యాంకర్లు లోపలికి వెళ్ళాయంటే అది చంద్రబాబు చేసిన పాపం కాదా? క్వశ్చన్ నెంబర్ 5, బాబుకు సొంత కంపెనీ పెరుగుపై ఉన్న ప్రేమ కోట్లాది మంది ఆరాధించే వెంకన్న లడ్డూపై ఎందుకు లేదు?